లోకేష్ కనగరాజు గారు ఏ కథ చెప్పారో తెలుసా అల్లు అర్జున్ గారికి? ఇరుంబకై మాయావి అనేది లోకేష్ కనగరాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్. యాక్చువల్ ఆయన అర్జున్ గారు వచ్చినట్టయితే డెఫినెట్ గా అది మళ్ళీ పెద్ద సెన్సేషన్ అయిపోద్ది. కాకపోతే అది ఎండ్ ఆఫ్ ది డే దాంట్లో అల్లు అర్జున్ గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి దాన్ని యాక్సెప్ట్ చేసి ఆయనకు అది కథ బాగా నచ్చింది అని అన్నట్టయితే మాత్రం ఇంకా డెఫినెట్ గా అది చాలా పెద్ద స్థాయిలో కొడుతుంది సినిమా. అంటే అల్లు అర్జున్ గారి స్క్రిప్ట్ సెలక్షన్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం చాలా అంటే చాలా బేవత్సంగా ఉంది. బికాజ్ అంటే ఆయన ఇప్పుడు పట్టిందల్లా బంగారం అంటారు చూడండి, అలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నాడు ఆయన. సో ఆయన ఏ స్క్రిప్ట్ చూస్ చేస్తే అది బంగారమే. సో అది చాలా పీక్స్ లెవెల్ ఆఫ్ మార్కెట్ అయితే ఉంది, అది హిందీ పరంగా కానీ తెలుగు పరంగా కానీ చూసుకుంటే. బికాస్ పుష్ప 2కి అది క్రియేట్ చేసిన సెన్సేషన్ అది వేరు, ఆ మార్కెట్ వేరు. అసలు అది అల్లు అర్జున్ గారిది డ్రాప్ అయినా కూడా డ్రాప్ కూడా చాలా పెద్ద నెంబరే ఉంటుంది. అది 400-500 crore నెట్ ఉంటుంది డ్రాప్ అయినా కూడా. అది నా పాయింట్. ఇక్కడ అంత హ్యూజ్ మార్కెట్ సెట్ చేసుకున్నారు ఆయన, చాలా హెవీ మార్కెట్ సెట్ అయిపోయింది హిందీలో మొత్తం కదా. అది వేరే భయంకరమైన ఫ్యాన్ బేస్ బిల్డ్ అయిపోయింది. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే చాలా హ్యూజ్ లెవెల్లో కలెక్షన్లు వస్తాయి వాళ్ళు ఈ సినిమా కనుక తీసినట్టయితే. బట్